నమస్తే. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ. ఓ ఇంట్లో భారీ పేలుడు, యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్, వీధి కుక్కలపై విష ప్రయోగం. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలస గ్రామంలో పాస్ బుక్లు పంపిణీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. కొత్త పాస్ పుస్తకాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరిస్తామన్నారు. గత వైసీపీ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయన్నారు. గత ప్రభుత్వం చేసిన రీసర్వే తప్పుల తడకగా ఉందని మంత్రి చెప్పారు. మా తాతల తండ్రుల నుంచి నాకున్నటువంటి భూమి ఎవరు వచ్చి అడిగేవాడు కాదు, సమస్య ఉండేది కాదు. నువ్వు రీసర్వే చేయడం వల్ల నా భూమిలో 5 సెంట్లో 10 సెంట్లో నీది కాదని చెప్పి నాకు చెప్పారు. ఇప్పుడే ఉదాహరణకి మీ ఊర్లో కూడా మా తాతకున్న భూమి 5 సెంట్లు నాకు కాదని చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి రీసర్వే వల్ల. నేను సంవత్సరాల కొద్ది తిరుగుతున్నాను, నా సమస్యకు పరిష్కారం కావడం లేదని ఇప్పుడే మన సమక్షంలో చెప్పారు. అంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థను తయారు చేశారో మీ అందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉంది. అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మంగళూరు మండలం తూర్పు తక్కెళ్లపాడులో 20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ముప్పవరం క్యాంపు కార్యాలయంలో 147 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాజముద్రతో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 17,000 పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ తప్పుల్ని సరిచేస్తున్నామన్నారు గొట్టిపాటి. అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపైన దూరం తగ్గనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్ గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థను ఆదేశించారు. కరకట్టపైన వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై జనవరి 5 నుంచి జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం తొలిసారిగా అమలు చేసిన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలో ఫిబ్రవరి 2న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని రుద్రరాజు చెప్పారు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించాలని పెద్దలు రఘువీరారెడ్డి గారు, నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రతిపాదించడం జరిగింది. ఆ మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే ఈ ఫిబ్రవరి 2, 2026కి మరి అనంతపురం జిల్లాలో సింగనమలలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పులు చేర్పులను ఖండిస్తూ ఒక పెద్ద నిరసన సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం గ్రామంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 21 గ్రామాలు ఉండగా 12 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. జగన్నాథపురంలో 175 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు రవికుమార్. 21 గ్రామాల్లో గాను మన మండలంలో 12 గ్రామాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేటవి. అందులో ప్రతి గ్రామంలో గ్రామసభ జరిపి ప్రతి గ్రామంలో పట్టాదారు పుస్తకాలు విఆర్ఓ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి ఇవ్వటం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో జాతీయ రహదారులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. నేషనల్ హైవే మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్లతో జాతీయ రహదారులకు సంబంధించి చర్చించారు. ఉన్న విషయాలు ఇప్పుడు వచ్చే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దాదాపు 189 కిలోమీటర్లు వస్తుంది. ఆ దాంట్లో దగ్గర మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి
ఒల్లూరు మీదుగా దానికి ప్యారలల్ గా కనెక్టివిటీస్ తీసుకురావడానికి ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర దగ్గర 1900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లాకుడారం గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదినం జరిపేందుకు కాంగ్రెస్ నేతలు గ్రామ పంచాయతీలోని ఫర్నిచర్ ను అనుమతి లేకుండా బయటకు తెచ్చేందుకు యత్నించారు. బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఫర్నిచర్ బయట పడేశారని బీఆర్ఎస్ సర్పంచ్ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనలో లకుడారం గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేద్దామని గ్రామ పంచాయతీలో ఉన్న టేబుల్స్ తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులైన వాళ్ళు టేబుల్స్ బయటకు తీసుకొచ్చి కేక్ కట్ చేద్దామని చూసిరు. అది లోపల ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే ఏందని పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి. కాకపోతే ఎవరి పర్మిషన్ సర్పంచ్ గాని ఎవరిది గాని తీసుకోలేదు. లోపల ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం జరిగింది. సర్పంచ్ చేయిని తన్నడం జరిగింది. లోపల అంతా లేడీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి లేడీస్ ని గలీజ్ గా తిట్టడం వల్ల నా భర్త అయిన సర్పంచ్ భర్తను కూడా అనవసరంగా తిడుతున్నారు. ఇక్కడ మేము గెలిచినప్పటి నుండి చూస్తున్నాము, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కనీసం రోడ్ నుండి బయటకి రావాలంటేనే భయం వేస్తుంది. మా ఏలూరులో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతర ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ అమ్మవారిని ఇక్కడి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల తరపున అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శారదా, సునీల్ కుమార్, సుధాకర్ 100 మంది మహిళా టీచర్లు పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, చీర, స్వీట్లతో సారెలు సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు ఊరేగింపుగా తరలివచ్చారు. జాతరలో పాల్గొన్న ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల ప్రతినిధులకు, సిబ్బందికి గంగానమ్మ జాతర ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చోడే బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలియజేశారు. గంగానమ్మకు 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే జాతర నిమిత్తం మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల నుండి సారిని సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. స్థానిక సంప్రదాయాలను, స్థానిక ఆచారాలను గౌరవిస్తూ ఆ అమ్మను విశ్వసిస్తూ ఈ సారిని సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల నుండి, అంటువ్యాధుల నుండి ఏలూరు నగరం ప్రజలను కాపాడుతూ అందరికీ ఆయురారోగ్యాలను సమర్పిస్తున్న తల్లని తల్లికి 7 సంవత్సరాలకు ఒకసారి జాతరను చేస్తూ ఉంటారు. ఎన్టీవీ నూతన క్యాలెండర్ ను ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆవిష్కరించారు. ప్రజా సమస్యలు వెలికి తీయడంలో ఎన్టీవీ ముందు వరుసలో ఉంటుందని కొనియాడారు. ఎన్టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ముందుగా వాళ్ళందరూ కూడా క్యాలెండర్ ఆవిష్కరణ అభినందనలు, కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. బాపట్లలో ఎన్టీవీ 2026 నూతన క్యాలెండర్ ను శాసనసభ్యులు నరేంద్రవర్మ రాజు ఆవిష్కరించారు. నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో ప్రజలకు అందించడంలో ఎన్టీవీ ముందుంటుందని ఆయన ప్రశంసించారు. ఎన్టీవీ ప్రేక్షకులకు, బాపట్ల నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 2026 ఆంధ్రప్రదేశ్లో కానీ బాపట్ల నియోజకవర్గం కానీ ప్రజలందరూ సుసంతోషాలతో ఆరోగ్యం, ఆనందం వాళ్ళ సొంతం అవ్వాలని ఎప్పుడూ కూడా కష్టపడుతూ మంచి రాష్ట్రానికి అభివృద్ధిగా మన ప్రజలందరూ ముందుండి ఈ ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకుంటూ పిల్లలు, కుటుంబాలు సంతోషంగా ఉండాలని 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ ప్రేక్షకులు కూడా మరొకసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 10 క్యాలెండర్ ను మదర్ తెరీసా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగోతు ప్రకాష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ నాగోతు సబిత ఆవిష్కరించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మదర్ తెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున 10 ప్రేక్షకులకు, యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరియు యాజమాన్యానికి మరియు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా, భారతదేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా మనం గత సంవత్సరంలో ఉన్న అన్ని ఇబ్బందుల్ని, పాత జ్ఞాపకాలని, చేదు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్తగా అందరూ ఒక మంచి జీవితాన్ని ఆరంభించాలని, ఆ దేవుడు అందరికి కూడా సుఖ సంతోషాలని అందించాలని మనస్ఫూర్తిగా మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు మదర్ తెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున అందరికి కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా పొన్నూరులో 10 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. 10 ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 10 యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతపురం జిల్లా పామిళ్లో వాలీబాల్ జాతీయ అధ్యక్షుడు ఎంహెచ్ లక్ష్మీ నారాయణరెడ్డి 10 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 10కి కృతజ్ఞతలు తెలిపారు. 10 యాజమాన్యానికి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 10 క్యాలెండర్ ఆవిర్భావం, ఈ నూతన సంవత్సర ఆవిర్భావ క్యాలెండర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రజల సమస్యలే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్న ఏకైక ముఖ్య ఛానల్ అంటే 10. ప్రకాశం జిల్లా కందుకూరులో 2026 సంవత్సరానికి సంబంధించిన 10 క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. 10 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు 10 వారధిగా ఉందన్నారు. నిజాన్ని నిఖచ్చిగా చెబుతూ 10 ప్రయాణం ఇలానే కొనసాగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 10 ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలోని సమస్యల పట్ల మంచి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలు చేయాలని చెప్పి 10 యాజమాన్యానికి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజా జీవితంలో అనేక సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా 10 యాజమాన్యం కూడా సహకరించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరొకసారి 10 యాజమాన్యానికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఏపీలో అవినీతి తగ్గలేదు, కానీ అవినీతిని నిర్మూలించేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు ఏసీబీ డీజీ అతుల్ సింగ్. 2025లో అవినీతి అక్రమాలను చాలా వరకు నిరోధించామన్నారు. దర్యాప్తు కోణంలో కొన్ని అంశాలను మాత్రమే బహిర్గతం చేయగలమని ఆయన చెప్పారు. ఏసీబీ సమర్థంగా పనిచేస్తోందని, టోల్ ఫ్రీ నెంబర్ వల్ల సమాచారం వస్తోందన్నారు. కీలకమైన కేసులను ఛేదించామని చెప్పారు. 2025లో 115 కేసులు నమోదయ్యాయన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వ పరంగా అనేక చర్యలు చేపట్టామని ఏసీబీ డీజీ తెలిపారు. రిజిస్ట్రార్ ఆఫీసర్స్ లో రేడ్ చేశాము, సర్ప్రైజ్ చెక్. సో అంతకుముందు సిస్టమ్ ఎలా ఉంది, సర్ప్రైజ్ చెక్ చేసి మనం ఒక డిసిప్లినరీ యాక్షన్ కోసం రిపోర్ట్ పంపిస్తాము. డిపార్ట్మెంట్ విల్ టేక్ సమ్ డిసిప్లినరీ యాక్షన్, అది కూడా 5, 6, 10 years పడుతుంది. ఈసారి మనం ఏం చేశాము, ఏదైతే సర్ప్రైజ్ చెక్ జరిగినా అక్కడ వాట్ ఎవర్ ఫైండింగ్స్ ఆర్ దేర్, దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటే 17A కింద పర్మిషన్ తీసుకొని కేసెస్ కూడా బుక్ చేశాము. So all 12 cases where surprise check were conducted last year, దాంట్లో 4 FIR బుక్ చేశాము క్రిమినల్ మిస్కాండక్ట్ కింద. అదేవిధంగా మిగతా 8 కేసెస్లో రెగ్యులర్ ఎంక్వైరీ రిజిస్టర్ చేశాము. అదే ఆన్ ప్రాసెస్, ఇంకా మళ్ళీ ఫ్యాక్ట్స్ దొరుకుతుంది దాంట్లో కూడా వీ కెన్ రిజిస్టర్ FIR. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు గ్రామస్తులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తమ చిన్ననాటి గురువును సత్కరించారు. గురువు బెత్తంతో దెబ్బలు తిని రఘువీరారెడ్డి, ఆయన మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలో బైక్ దొంగ ఆట కట్టించారు పోలీసులు. పేరూరుపాడు గ్రామానికి చెందిన వడితే సత్తర్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగిలించినట్లు పోలీసులు చెప్పారు. సత్తర్ నాయక్ పై ఇంతకు ముందు దొంగతనం కేసులు లేవన్నారు. అనుమానంతో సత్తర్ నాయక్ ను అదుపులోకి తీసుకోవడంతో చోరీ బయటపడింది. గత చరిత్రను పరిశీలిస్తే ఇంతకుముందు అయితే దొంగతనాల కేసులు కానీ ఏమీ లేవు. ఒంగోలు, అలాగే గుంటూరు, అలాగే మన ఈ ప్రకాశం జిల్లాలో మార్కాపురం, అలాగే మంగళగిరి, విజయవాడ కృష్ణలంక బిఎస్, మన వెల్దుర్తి బిఎస్, నాగార్జున సాగర్ బిఎస్, అట్లా చాలా ప్లేసుల్లో కూడా ఓల్డ్ గుంటూరు బిఎస్, చాలా బిఎస్ లో కూడా ఇతను ఈ బండ్లు దొంగతనాలు చేసి అమ్మడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.